మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పల్లంగూడ గ్రామ పంచాయతీలోని గొండగూడు గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి శేఖర్ మాట్లాడుతూ అల్లంగూడల సమస్యలు గురించి ప్రస్తావిస్తూ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ నూతన పంచాయతీ బిల్డింగ్ లేకపోవడం వృద్ధాప్య పెన్షన్లు అందరికీ అందకపోవడం బోర్వెల్ వ్యవస్థ సరిగా లేకపోవడం సమస్యల గురించి మాట్లాడుతూ నేను గెలిచిన తర్వాత అందరికీ అందుబాటులో ఉండి వారి సమస్యలను తీరుస్తానని గ్రామ పంచాయతీ అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అగ్రిమెంట్ పూర్వకంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కడప భీమరాపు పటేల్ తిరుపతి రాధా తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చాలా గ్రేడ్ ఇక్కడ మా భీమరావు పటేల్ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ఊళ్ళో నుంచి ఒక పెద్ద మనుషులు వార్డ్ నెంబర్గా చేసి వీళ్ళకి అవగాహన చాలా ఉన్నది. 2019లో నేను ఇక్కడ ఓడిపోయినా కూడా నాది ఎక్కడ పోయింది, నేను ప్రజలకు నేను ఏం చేయలే, మరి ఎట్లా అని నేను చాలాసార్లు నేను ఆలోచించినాక సరే అని నేను దాని ముందుకే ఉన్నా కానీ నేను వెనకకి ఎప్పుడు పోలేదు. నాకు మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది. దయచేసి మీరు నన్ను గెలిపిస్తే నేను ఏం చేస్తా అనేది నేను మా 8వ వాడ నా పల్లంగూడ గ్రామ పంచాయతీలో గోండుగూడెం వాడు ఓటర్స్కు నేను ఒకటే చెప్తున్నా, నేను గెలిచినాక ఏం చేస్తానే అనేది నేను అందరూ నాకు ఈ గుర్తుకే అంటారు కానీ గెలిచినాక ఏం చేస్తావు అనేది చెప్పుతలేరు. అయితే నేను స్పష్టంగా చెప్తున్నా, నేను గెలిచినాక ఏంది, నేను అనగా కుమ్మరి శేఖర్ గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేయనేది ఏమనగా నేను పల్లంగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాను. నా మాతృభూమి రుణం తీర్చుకోవడానికి మరియు నేను నా పుట్టి పెరిగిన నా ఊరికి సేవ అభివృద్ధి చేసి చూపిస్తానని మనస్ఫూర్తిగా వ్రాసిస్తున్న బాండ్ పేపర్ ఇది బాండ్ పేపర్లో నేను ఏమేమి చేస్తా చేస్తే ఏదో లేని రాయలే, నా ఊళ్ళో ఉండే సమస్యలే రాసిన. ఊళ్ళో సమస్యది ఒకటోది గ్రామంలో జరిగే ప్రతి స్పష్టమైన వివరాలు బడ్జెట్లో పని పూర్తిగా ప్రజలకు తెలియజేస్తా, అక్కడ బోర్డు మీద తెలియజేస్తా ఒకటి. రెండోది అవినీతి అద్దె పన్నులు ఎవరికైనా ప్రత్యేక ప్రయోజనాలు ఇవి జరగకుండా చేస్తారో అది అక్కడ చూపెడతా, బోర్డులో రాస్తా గ్రామ పంచాయతీలో. మూడోది తాగునీరు ప్రతిసారి కూడా చెప్తున్నా నేను, మాకు పోయినసారి కూడా తల్లి బోరింగ్ మంచి లేకపోతే కూడా చేయించిన అక్కడ మనకి మాకు పల్లంగూడ గ్రామ పంచాయతీలో మన ఇక్కడ గౌడ్ సాబ్ అక్కడ ఉంటారు, తెల్లగలిగిపోతాం మీ అందరం. ఇక అందరు ఎట్లుంటుంది ఇక పల్లెటూరులో అందరూ తెల్లగలిగిపోతే అక్కడ బోరింగ్ మంచి లేదని చెప్పినా కూడా పట్టించుకోలే. ఆఖరికి అక్కడ గౌడ్ శేఖర్ సాబ్ ఇప్పుడు అయ్యప్ప మాల మీద ఉన్నారు, అతను ఒకరే అన్నాడు, శేఖర్ అన్న మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరే, మరి మమ్మల్ని మరి నువ్వన్నా పట్టించుకో అంటే మొన్న అది కూడా నా దగ్గర ఉన్నది వాట్సాప్లో, అవి కూడా మీకు తెలియజేస్తా, మీకు అవి నేను ఇస్తా. నేను చెప్పినాక దగ్గరుండి ఆ బోర్వెల్ మంచి చేపించిన. త్రాగునీరు ప్రతి ఇంటికి నీరగడ్డాక సహకారం గ్రామంలో ఎక్కడైనా నీటి సమస్యలు ఉంటే 24 గంటల్లో నేను అందుబాటులో ఉంటాను. నేను గెలిచినాక సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటా. పాత పైపులు ఎవరైనా పలిగి ఇవి ఉన్నా కూడా మరమ్మతులు చేస్తా కంపల్సరీ. ఐదోది రహదారులు మొన్న 11 తారీఖు మన 14 తారీఖు 11వ నెల బద్దిగూడెంలో స్పీడ్ బ్రేకర్ ఉంటే అక్కడ కింద పడి ఒకరికి చాలా యాక్సిడెంట్ అయింది నా గ్రామంలో. ఆ పిల్లలు కూడా నా దగ్గరికి వస్తే అది కూడా నేను పంచాయతీ సెక్రటరీ రాసి ఇచ్చినాకనే చేసాడు. రాసిచ్చే వారికి ఎందుకు చేసుడు, ఎందుకు మారతలేదు అని ఈ బాండ్ పేపర్ మీద రాసిస్తున్న ప్రతి ఇంటికి 754 ఓట్ల జనాభా, 754 ఓటర్స్కి ప్రతి ఒక్కటి ఇస్తా నేను. రహదారులు అండ్ వీధి లైట్లు మరియు గ్రామంలో పాడైన రోడ్లు కొత్త సీసీ రోడ్లకు ఏర్పాటు చేస్తాను. ఇది 5వది. 6వది
ప్రతి వీధికి ఎల్ఈడి స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తా. రాత్రి పూట భద్రత చర్యలు తీసుకుంటా. ముఖ్యంగా ఏడోది ఏంటంటే యువతకు ఉపాధి లేక చాలా బాధ అనిపిస్తుంది నాకు. నా విలేజ్ నుండి ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి యువతకు అభివృద్ధి, గ్రామ యువతకు ఉపాధి అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ క్యాంపులు, క్రీడా సామాగ్రి, జిమ్ మరియు యువజన సంఘాలకు ప్రోత్సాహం అందిస్తాం. 8వది, ప్రతి ఇంట్లో ఒక్కరికి, ఇది మాత్రం గమనించండి, ప్రతి ఇంట్లో ఒక్కరికి 10 లక్షల ఇన్సూరెన్స్. అది కూడా నేను మాటలతో కాదు, నేను గెలిచిన నెలకే ఏం ఇన్సూరెన్స్ చేస్తారన్నా, మీరు ఎట్లా చేస్తారన్నా అని అడుగుతారు. అడుగుతే ఎంత అంటే నాకు సంపాదన ఇష్టం లేదు, నా పేరు మీద గుంటో భూమి లేదు, నేను గెలిచినాక కూడా నా పేరు మీద మనం ఉంటే కూడా అది కూడా నా గ్రామానికి రాసిస్తా. ఇన్సూరెన్స్ అనేది ఏంటిది? ఇన్సూరెన్స్ అనేది ఇది అందరికి చూపెడుతున్నా, టాటా ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి నేను చేపిస్తా. దానికి ఎంత ఖర్చు అవుతుంది సంవత్సరానికి అనేది కూడా నాకు తెలుసు. సంవత్సరానికి ఖర్చు అయ్యేది ఎంత అంటే అది నేను భరించుకుంటా నా సొంతంగా. ప్రతి సంవత్సరము టాటా ఇన్సూరెన్స్ చేపిస్తే నా 754 ఓటర్స్కు 4,14,700 రూపాయలు అవుతాయి. అది నేను కడతా ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్. ఇది టాటా ఇన్సూరెన్స్కు ప్రతి కుటుంబానికి 4,14,700 రూపాయలు ఉంటాయి. నాకు ఇప్పుడు మీరు ఓటేస్తే నేను మీకు బాగున్నట్టు. కాబట్టి నేను కంపల్సరీ ఇది గెలిచిన నెలకే మీకు ఇన్సూరెన్స్ చేపిస్తున్నా. ఇది నేను మాటలతో కాదు, ఇది ఇన్సూరెన్స్ అయిపోయింది. మళ్ళొకటి 9వది, వృద్ధువు, వితాంతు, వికలాంగులు పింఛను లేని వరకు నేను వాళ్ళ ఇంటికి తెలుసుకొని వాళ్ళకు పింఛికి రాస్తా. ఈ ముచ్చట ఎందుకు చెప్తానంటే, మా చెల్లెమ్మ రాధా వాళ్ళ నాన్న పింఛికి ఇప్పటికి లేదు. ఆయన వయసు ఎంత? 25? ఆయన వయసు 25? చెప్పండి, మీరు చెప్పండి. ఆయన వయసు 25? రాయరా మారమా మనము? కాబట్టి 65 సంవత్సరాలు ఉన్నా కూడా మా రాధా వాళ్ళ డాడీకి పింఛికి పింఛికి వస్తలేదు. అడగండి, మీరు అడగండి. అలాంటి వాళ్ళకు, వృద్ధులకు కంపల్సరీ, నేను వికలాంగులకు నేను ప్రతి ఇంటికి పోయి నేను ఆ పింఛింగ్ రాస్తా. 10వది, పల్లంగూడ గ్రామ పంచాయతీకి కొత్తది, అక్కడ ఎప్పుడు కూల్తుందో తెలుస్తలేదు. ఆ కొత్త భవనం మొన్న కూడా మీటింగ్ అయింది, అది ఎవరు కూడా ఏర్పాటు చేయలేదు. కానీ నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి, నేను గెలిచిన నాకు ఒక 6 నెలలు టైం ఇస్తే కొత్త భవనం కట్టేయడానికి నేను కంపల్సరీ కృషి చేస్తా. ఇలా రాసి ఉన్నది. ఇది నా యొక్క మనస్ఫూర్తిగా నాకు స్పృహ ఉండి నా ఊరి ప్రజలకు వ్రాసిస్తున్న బాండ్ పేపర్. సత్యమే జయహే. మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ బాండ్ పేపర్లో ఉన్నాయి. నేను ప్రతి ఒక్కటి చేయకపోతే నన్ను గల్లబట్టి అడగండి. నా ఊరు అందరికీ తెలుసు, నా ఇల్లు ఎక్కడ అనేది. ఇది ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఇదేమో శాశ్వతం కాదు, 5 సంవత్సరాలు నా అభివృద్ధి చూడండి. ఈ అవకాశం ఇచ్చిన నా పల్లంగూడ గ్రామ పంచాయతీ 8వ వార్డు గోండుగూడ వార్డు సభ్యులకు అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా రాధా చెల్లెమ్మకు, మా భీమరావుకు, మా అమ్మకు, ఇక్కడ ఉన్న మా గోండు పటేల్ వాళ్ళందరికీ రామ్రా. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే ఓటేద్దాం, 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 ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. అన్నగారు ఇదొకటి మళ్ళీ ఒక 2-3 ఫోటోలు తీసుకో మహేష్. మహేష్ ఈ ఫోటో తీసుకో.